ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా ఫుడ్ డెలివరీ అయ్యేది బిర్యానీ. అందులో ఎస్పెషల్లీ మన హైదరాబాదీ దమ్ బిర్యానీ. మనం ఈ రోజు ఈ రెసిపీతో పాటు బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది, బిర్యానీ ఇండియా ఎలా వచ్చింది అసలు అనే విషయాలతో పాటు ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఏంటి, అసలు బిర్యానీకి హైదరాబాద్ దమ్ బిర్యానీకి తేడా ఏంటి, బిర్యానీకి పులావ్కి తేడా ఏంటి, ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈ రోజు మన రెసిపీ హైదరాబాదీ కచ్చి దమ్ బిర్యానీ. హైదరాబాద్ కచ్చి బిర్యానీ చేయడం కోసం ఫస్ట్ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేద్దాం. దానికోసం 2 అంగుళాల దాల్చిన చెక్క, ఒక మేస్, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా, ఒక నల్ల యాలక్కాయ తీసుకుని అందులో ఉన్న గింజలు మొత్తం వేసేద్దాం. వాటితో పాటు నట్మెగ్ కొంచెం 5-6 యాలకులు వేసి గట్టిగా దంచి పక్కన పెట్టేయండి. ఇదే బిర్యానీ మసాలా. ఇక సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేయడం. దానికోసం 1/2 కేజీ చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ దారం లాంటిది ఉంది కదా, దీన్ని టెండన్ అంటారు ఇంగ్లీష్ లో. దీన్ని తీసేయాలి. దీన్ని తీయకపోతే ఏమవుతుందంటే మాంసం మొత్తాన్ని లాగేస్తుంది అనమాట కుక్ అయిన తర్వాత. చికెన్ మ్యారినేషన్ అంటే చికెన్ కి మసాలాలు దట్టించి బాగా కలిపి పెట్టేస్తే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనుకుంటారు. అది చాలా పొరపాటు. చికెన్ మ్యారినేషన్ అంటే చికెన్ ని చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా టెండర్ గా చేయాలి. దాన్ని చికెన్ మ్యారినేషన్ అంటారు. దానికోసం మనం సాల్ట్ వాడతాం. సాల్ట్ లో సోడియం హైడ్రాక్సైడ్ అని క్షారం ఉంటుంది. అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ లోను ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ మూడిటి కాంబినేషన్ వల్ల చికెన్లో ఉండే ప్రోటీన్స్ అన్ని డీనేచర్ అయ్యి చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. దాన్నే టెండరైజేషన్ అంటారు. మనం ఇప్పుడు ఇందులో వాడిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, పెరుగు, ఈ మూడింటిని కూడా మ్యారినేట్స్ అంటారు. ఇలా మ్యారినేట్స్ అన్ని చికెన్ని మ్యారినేట్ చేస్తాయి. అలాగే తర్వాత వేసిన పౌడర్ మసాలాలన్నీ కూడా చికెన్ కి స్పైసీనెస్ ఇస్తాయి. అంతే, దట్ ఇస్ అ ప్యూర్ బేసిక్ సైన్స్. ఇలా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ని అట్లీస్ట్ 3 hours అన్న రెస్ట్ ఇస్తే చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా వస్తుంది అనమాట చికెన్. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ లో రైస్ ని కుక్ చేసుకుంటాం. దానికోసం ఒక కడాయిలో ఫుల్ గా వాటర్ తీసుకోండి. అందులో సాయిజీరా, 4-5 యాలకులు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా మింట్ అంటే పుదీనా, ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాయిల్ చేస్తే ఇలా మసక్ అవుతుంది అనమాట. ఈ స్టేజ్ లో మరో 2 నిమిషాల పాటు బాయిల్ చేసి ఆ తర్వాత 20 నిమిషాల పాటు సోక్ చేసి పెట్టుకున్నాం 1/2 కేజీ బాస్మతి రైస్ వేసేయండి. రైస్ కుక్ అయ్యేలోపు ఫోర్త్ ఎలిమెంట్ లో మనం నా స్టైల్లో బిర్యానీ ఫ్లేవర్ లో ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని కడాయిలో 4-5 లవంగాలు, 4-5 యాలకులు, దాల్చిన చెక్క 1 ఇంచు, షాజీరా, ఒక జాజికాయ ముక్క, ఒక 10-12 మిరియాలు, దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసి అవి కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పుడు పుదీనా కూడా వేసి వేగిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకుందాం. బిర్యానీ దినుసులు వాటి ఫ్లేవర్స్ అన్నిటిని ఆయిల్లోనే రిలీజ్ చేస్తాయి. అందుకని నేను ఎలా చేస్తున్నాను. బిర్యానీ అనే పదం బిర్యాన్ అండ్ బిరింజ్ అనే 2 పెర్షియన్ పదాల నుంచి వచ్చిందనమాట. బిరింజ్ అంటే రైస్ అని అర్థం, బిర్యానీ అంటే వేయించడం అని అర్థం. బిర్యానీ స్టోరీ తెలుసుకునే లోపు రైస్ ఇలా బాగా పొంగుతూ ఉందనమాట. ఈ స్టేజ్ వరకు మనం పొంగించాలి. ఒకసారి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి రైస్ ని ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యారినేషన్ చికెన్ మీద లేయర్ వైజ్ గా వేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ లేయర్ 60% కుక్ అయి ఉంటుంది. మళ్ళీ ఫ్రైడ్ రైస్ మింట్ వేసిన తర్వాత ఇంకొక లేయర్ వేస్తాం కదా, ఆ లేయర్ 70-80% కుక్ అయి ఉంటుంది. లాస్ట్ లో వేసే లేయర్ మాత్రం 80-90% కుక్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ హౌ రైస్ నీడ్స్ టు బి కుక్ ఇన్ ఎవ్రీ స్టేజ్ వైల్ దమ్ బిర్యానీ మేకింగ్. బిర్యానీ స్టోరీ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పులావ్కి బిర్యానీకి ఏంటో తేడా తెలుసుకుందాం. బిర్యానీ అంటే పొరల వైజ్ గా మీట్ ని, రైస్ ని వేసి తక్కువ ఫ్లేమ్ పైన ఎక్కువసేపు స్లో ప్రాసెస్ లో కుక్ చేయడాన్ని దమ్ ప్రాసెస్ అంటారు. దాన్ని బిర్యానీ అంటారు. పులావ్ ఆర్ పలావ్ అంటే మీట్ ని, రైస్ ని కలిపి అత్యవసర పద్ధతిలో వండడాన్ని పలావ్ అంటాం లేదా పులావ్ అంటాం. దిస్ ఈస్ ద బిర్యానీ బేసిక్ కుకింగ్ మెథడ్స్. దమ్ బిర్యానీ ప్రాసెస్ లో ఏదైనా తవా పెట్టేసి దానిపైన హ్యాండీ పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లోను, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఈ దమ్ ప్రాసెస్లో మీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. దమ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రైస్ని ఒకసారి కలిపి 15 నిమిషాలు అలాగే వదిలేస్తే ఎక్సెస్ ఆవిరంతా బయటకు వెళ్ళిపోయి రైస్ చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇలా రెడీ అయిన ఈ బిర్యానీలోకి ప్లెయిన్ సాలన్, మిర్చికా సాలన్, ఆలుకా సాలన్, ఏ సాలన్ అయినా చాలా బాగుంటుంది. అలాగే అదే భయ్యా, ఈ రెసిపీ కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.